మనందరికీ లైఫ్లో స్ట్రెస్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఏదో ఒక టైంలో అందరూ నాకు చాలా స్ట్రెస్గా ఉంది అని అంటుంటారు. అసలు ఈ స్ట్రెస్ అంటే ఏంటి, మనం స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ ఈ స్ట్రెస్ వల్ల మనకు కలిగే లాభ నష్టాలు ఏంటి అనేది మనం ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. చాలా మంది స్ట్రెస్ అంటే కేవలం యాంగ్జైటీ అనుకుంటారు, కానీ నిజానికి స్ట్రెస్ అనేది మన బాడీ మనకిచ్చే ఒక సైకలాజికల్ రెస్పాన్స్. అంటే మన బ్రెయిన్ ఏదైనా ఒక డేంజర్ని పర్సీవ్ చేసినప్పుడు, అది అడవిలో ఉన్న పులి కావచ్చు లేదా ఆఫీస్లో ఉన్న ఒక డెడ్ లైన్ కావచ్చు, అప్పుడు వెంటనే మన బాడీలో ఫైట్, ఫ్లైట్, ఫ్రీజ్ రెస్పాన్స్ ట్రిగ్గర్ అవుతుంది. దీనివల్ల మజిల్స్లో టెన్స్ అవ్వడం, బ్రీతింగ్ టైట్ అవ్వడం లాంటి మార్పులు మనం గమనిస్తుంటాం. ఇది మనల్ని రక్షించుకోవడానికి మన బాడీలో ఉన్న ఒక ఇన్బిల్ట్ మెకానిజం అనమాట. కొంచెం డీటెయిల్గా చెప్పాలంటే మన బ్రెయిన్లో అమిగ్డాలా అనే ఒక భాగం ఉంటుంది. ఇది ఒక సెక్యూరిటీ అలారంలా పనిచేస్తుంటుంది. ఏదైనా ప్రమాదాన్ని ఇది గుర్తించినప్పుడు మన బాడీలో అడ్రినలిన్ మరియు కార్టిసాల్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దీన్నే మనం సర్వైవల్ మోడ్ అంటాం. ఒకవేళ ఇలాంటి మెకానిజం ఒకటి మనకు లేకపోతే మనల్ని మనం కాపాడుకోవడం చాలా కష్టం. కొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే, ఫైట్ మోడ్ అంటే మిమ్మల్ని అందరి ముందు ఎవరైనా ఏదైనా మీకు నచ్చని మాట అన్నారనుకోండి, ఈ రెస్పాన్స్ వస్తుంది. అంటే ఆఫీస్లో ఎవరైనా మిమ్మల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు వెంటనే కోపంగా రిప్లై ఇవ్వడం లేదా ఆర్గ్యుమెంట్కి దిగడం లాంటివి చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఫ్లైట్ మోడ్ అంటే ఒక ప్రమాదాన్ని మనం ఎదిరించలేము అని అనుకున్నప్పుడు అక్కడ నుండి తప్పించుకోవాలనే ఒక థాట్ కలుగుతుంది. అంటే మీరు ఇప్పుడు అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు, మీకు ఒక టైగర్ ఎదురైంది. ఇప్పుడు మీరు పారిపోతారా లేకపోతే ఎదురు తిరుగుతారా? ఇక్కడ మీ బ్రెయిన్ మీకు ఫ్లైట్ మోడ్ని ట్రిగ్గర్ చేసి అక్కడి నుంచి పారిపోయేలాగా చేస్తుంది. అండ్ ఇప్పుడు ఫ్రీజ్ మోడ్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఎదురు తిరిగే ధైర్యం లేదు, అక్కడి నుంచి పారిపోయే అవకాశం లేదు. ఇప్పుడు మీ బ్రెయిన్ ఫ్రీజ్ మోడ్ ట్రిగ్గర్ చేస్తుంది. అంటే ఎవరో సడన్గా పాస్ బటన్ నొక్కినట్టు సడన్గా ఫ్రీజ్ అయిపోతారు అనమాట. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మిమ్మల్ని ఎవరైనా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి సడన్గా స్పీచ్ ఇవ్వమని చెప్పారనుకోండి, అప్పుడు సడన్గా ఫ్రీజ్ అయిపోతారు. అండ్ ఆ టైంలో ఏం మాట్లాడాలనేది తెలీదు, ఏం గుర్తుకు రాదు కూడా. ఈరోజు మెయిన్గా నేను 2 రకాల స్ట్రెస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. అందులో మొదటిది వచ్చేసి షార్ట్ టర్మ్ స్ట్రెస్, అదే అక్యూట్ స్ట్రెస్ అంటారు. ఇది వచ్చేసి ప్రతి ఒక్కరి లైఫ్లో కామన్గా ఉండే విషయమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు, సడన్గా ఒక కారు మీకు దగ్గరగా వెళ్ళింది. ఆ టైం మీకు ఒక చిన్న షాక్ లాగా అనిపిస్తుంది. అండ్ స్టేజ్ మీద మాట్లాడే ముందు లేదా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీకు కొంచెం కలిగే భయం ఉంటుంది. అది చిన్న పర్ఫార్మెన్స్ ప్రెషర్ వల్ల కావచ్చు. అండ్ ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా గ్లాస్ పగలడం లేదా ఆఫీస్కి లేట్ అయినప్పుడు కలిగే హడావిడి, ఇలా రెగ్యులర్గా వచ్చే కారణాల వల్ల మనకి అక్యూట్ స్ట్రెస్ అనేది వస్తుంది అనమాట. దీనివల్ల మనకి శరీరంలో కలిగే మార్పులు ఎలా ఉంటాయంటే, మన హార్ట్ బీట్ అనేది పెరిగిపోవడము, అరచేతుల్లో చెమట పట్టడము, మజిల్స్ బిగుసుకుపోవడము, అండ్ క్షణం పాటు మైండ్ బ్లాంక్ అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. సో ఇప్పుడు అక్యూట్ స్ట్రెస్ అనేది మంచిదా కాదా? చాలా మంది జనరల్గా దీన్ని నెగిటివ్ అనుకుంటారు, కానీ కొన్నిసార్లు మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎగ్జామ్ ముందు ఉండే చిన్నపాటి అక్యూట్ స్ట్రెస్ అనేది మనకి ఇంకా బాగా ఫోకస్ పెరిగేలాగా చేస్తుంది. అండ్ ఇంటర్వ్యూ టైంలో కూడా మనకి ఫోకస్ పెరిగి అటెంటివ్గా అండ్ ప్రజెంట్ మూమెంట్లో ఉండేలాగా చేస్తుంది. ఇక్కడ ఇంకొక రకమైన స్ట్రెస్ ఏంటంటే క్రానిక్ స్ట్రెస్ అంటారు. దీన్ని లాంగ్ టర్మ్ స్ట్రెస్ కూడా అనొచ్చు. అండ్ ఇది చాలా సైలెంట్ కిల్లర్. అక్యూట్ స్ట్రెస్ అనేది మనకి క్షణకాలం మాత్రమే ఉంటుంది, కానీ క్రానిక్ స్ట్రెస్ అనేది నెలల తరబడి, కొందరికైతే సంవత్సరాల తరబడి బాడీని అండ్ మైండ్ని పట్టి పీడిస్తుంటుంది. దీన్నే తెలుగులో దీర్ఘకాలిక ఒత్తిడి అంటారు. కొంతమందికి అయితే ఇది చిన్న నిప్పురవ్వలాగా మొదలయ్యి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ జీవితం మొత్తం తగలబెట్టేసే అవకాశం ఉంది. దీనికే కొన్ని కారణాలు చూసుకుంటే, ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచించడము, అప్పుల బాధలు ఉండడము, ఇంట్లో కన్సిస్టెంట్గా గొడవలు ఉండడము, లేకపోతే టాక్సిక్ రిలేషన్షిప్లో ఉండడము, ఎంత పని చేసినా తగ్గిపోని ఒక వర్క్ లోడ్ కావచ్చు, లేకపోతే ఆఫీస్లో ఒక టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ఉండొచ్చు, పాస్ట్లో జరిగిన కొన్ని చెడ్డ జ్ఞాపకాల నుంచి బయటికి రాలేకపోవడం కావచ్చు, అండ్ వాటి వల్ల మనకు కలిగే గిల్టీ ఫీలింగ్ వల్ల కూడా కావచ్చు. అంతేకాకుండా మనం కొన్నిసార్లు నో చెప్పలేకపోతుంటాం, మన కెపాసిటీకి మించి పనులు ఒప్పుకుంటుంటాం, అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని కూడా మనం స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాం. అంతేకాకుండా ఈ క్రానిక్ స్ట్రెస్ అనేది మనం ఏం తింటున్నాము అండ్ మనం ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నాం అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. సపోజ్ మీరు ఎక్కువ షుగర్స్ ఉన్న ఫుడ్ లేదా ఎక్కువ జంక్ ఫుడ్ తింటున్నారంటే మీరు ఈ క్రానిక్ స్ట్రెస్ బారిన పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీనికి తోడు ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర లేకపోవడము, సోషల్గా ఎవరితో కలవకపోవడం అనేటివి కూడా పెద్ద రీజన్స్. ఈ స్ట్రెస్ వల్ల మనల్ని మనం కోల్పోతుంటాం. దీనివల్ల మీ ఇమ్యూనిటీ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్లీపింగ్ ఇష్యూస్ వస్తాయి, ఇలాంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా మెంటల్ అండ్ ఎమోషనల్గా అయితే ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇందులోనే భాగంగా మీరు ఫోకస్ అనేది తగ్గిపోవడము, మెమరీ ఇష్యూస్ రావడము, అండ్ చిన్న చిన్న వాటికి కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ పైన చిరాకు పడుతుంటారు. మరి ఇంకొంతమంది అయితే ఈ క్రానిక్ స్ట్రెస్ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళి ఇంకా వాళ్ళ సిచ్యువేషన్స్ని పాడు చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం మెయిన్ పార్ట్ ఆఫ్ ది వీడియోలోకి వెళ్ళిపోదాం. అదే స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ అండ్ వెరీ బేసిక్ థింగ్ వచ్చేసి, మీరు మర్చిపోకుండా అట్లీస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక్కసారైనా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి.
దీన్నే బాక్స్ బ్రీతింగ్ కూడా అంటారు. ఇది బాక్స్ బ్రీతింగ్ ఏంటంటే 5 సెకండ్స్ స్లోగా ఇన్హేల్ చేసి బ్రెత్ని ఇంకో 5 సెకండ్స్ని హోల్డ్ చేసి స్లోగా వదలాలి. ఇలా గనక మీరు 5 to 10 రెప్యుటేషన్స్ చేస్తే మీరు ఇన్స్టెంట్గా రిజల్ట్స్ చూస్తారు. అసలు దీనివల్ల స్ట్రెస్ అనేది ఎలా తగ్గుతుంది? ఇలా చేస్తే మీ లంగ్స్ ఎక్స్పాండ్ అయ్యి ఫ్రీ అవుతాయి అండ్ మీ హార్ట్ బీట్ అనేది కంట్రోల్లోకి వచ్చి మీ మైండ్ కామ్ అవుతుంది అండ్ తర్వాత మీ ఫోకస్ అనేది పెరిగి మీ మెమరీ కూడా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ టైం మీరు ఒక ఎగ్జామ్ రాసే ముందు లేకపోతే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయ్యే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఒకసారి మీరు మీ డైలీ హ్యాబిట్స్ అనేవి ఎలా ఉంటాయో చూసుకోండి. మీరు ఎక్కువసేపు నైట్ మేలుకుంటున్నారా? అయితే మీరు కనీసం 7 to 8 అవర్స్ నిద్రపోవాలి. నిద్రలో మన బ్రెయిన్ తనని తాను క్లీన్ చేసుకుంటుంది. సో మన బ్రెయిన్కి కనీసం 7 to 8 అవర్స్ స్లీపింగ్ టైం అనేది ఇవ్వాలి. ఇంకా డైట్ విషయానికి వస్తే మీరు షుగర్స్ ఉన్న ఫుడ్ తినడం ఎంత తగ్గిస్తే అంత మీకే మంచిది. బేసిక్గా చాలామంది స్ట్రెస్లో ఉన్నప్పుడు షుగర్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తింటారు. అప్పుడు మీ బ్రెయిన్ ప్లెజర్ లాగా ఫీల్ అయ్యి ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అయినా సరే అదే రిపీట్ చేసి అడిక్షన్ లాగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల మీకు అసలు ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు కానీ మీ బ్రెయిన్కి అండ్ మీ బాడీకి ఇంకా డ్యామేజ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇప్పటి నుండి మీరు ఏం చేయాలంటే మీ బ్రెయిన్ హెల్త్కి హెల్ప్ అయ్యే ఫుడ్స్ లైక్ వెజిటేబుల్స్, ప్రోటీన్ ఫుడ్స్, తక్కువ షుగర్స్ ఉన్న ఫుడ్స్ని తీసుకోవడం మీకే మంచిది. మీరు చేయాల్సిన ఇంకొక స్ట్రెస్ మేనేజ్మెంట్ పద్ధతి వచ్చేసి మైండ్ఫుల్నెస్ అండ్ మెడిటేషన్. దీనివల్ల మీతో మీరు ఎక్కువగా కనెక్టెడ్గా ఉంటారు అండ్ పాజిటివ్ థింకింగ్ కూడా పెరిగి రోజంతా మీరు స్ట్రెస్ని కంట్రోల్లో ఉంచుకోగలుగుతారు. మెడిటేషన్ వల్ల కలిగే లాభాలు చాలామంది చాలా చెప్తూనే ఉంటారు. సో నేను ప్రాక్టికల్గా చూసిన ఒక పెద్ద బెనిఫిట్ ఏంటంటే మీరు ఏ పని చేస్తున్నా సరే మీ ఫోకస్ అనేది పెరిగి మీరు ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండి ఆ వర్క్ మీద మాత్రమే ఫోకస్ పెడతారు. మరొక స్ట్రెస్ మేనేజ్మెంట్ పద్ధతి ఏంటంటే మీరు మీ లైఫ్లో ఏం చేస్తున్నా సరే ఫిజికల్ యాక్టివిటీ మాత్రం మిస్ చేసుకోకండి. మీరు చూసుకుంటే ఎక్సర్సైజ్ చేయని వాళ్ళతో పోల్చుకుంటే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఈ స్ట్రెస్ బారిన పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. మీరు ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏదో బాడీ బిల్డర్ అవ్వాల్సిన అవసరం లేదు లేదా పెద్ద అథ్లెట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిరోజు అట్లీస్ట్ 45 minutes వాకింగ్ లేదా మోడరేట్గా ఎక్సర్సైజ్ చేసినా సరిపోతుంది. ఇలా చేస్తే మీ బాడీలో ఎండోర్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అయ్యి రోజంతా మీరు స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వకుండా ఫుల్ ఎనర్జీతో గడపచ్చు. సో మీరు ఇలా నిద్ర, ఆహారం అండ్ వర్కౌట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. లేకుంటే మీ లైఫ్లో స్ట్రెస్ అనేది కంట్రోల్ చేయడం కష్టం. స్ట్రెస్ తగ్గించే మరొక బెస్ట్ టెక్నిక్ ఏంటంటే జర్నలింగ్ చేయడం. అంటే సింపుల్గా చెప్పాలంటే మీ మనసులో ఉన్నదంతా ఒక పెన్ తీసుకొని పేపర్ మీద రాయడం. దీనివల్ల మీ బ్రెయిన్కి ఒక క్లారిటీ అనేది పెరిగి స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. అసలు మీరు ప్రాబ్లమ్స్ అన్నీ మీకే ఉన్నాయని తెగ ఫీల్ అవుతున్నారా? సరే, అయితే ఒకసారి పేపర్ మీద అవన్నీ రాసి చూసుకోండి. అందులో 50% పైన అసలు మీరు అనుకునేటి ప్రాబ్లమ్సే కాదని మీకే అర్థమవుతాయి. ఇలా చేయడం వల్ల మీరు మీ బ్రెయిన్కి ఒక పెద్ద ఫేవర్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఒక గొప్ప ఫిలాసఫర్ జిడ్డు కృష్ణమూర్తి గారు తెలుసు కదా. ఆయన ప్రకారం ముఖ్యంగా మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్న రియాలిటీని ఒప్పుకోకపోవడం. ఫస్ట్ మీరు ఉన్న సిచ్యువేషన్లో రియాలిటీ అనేది యాక్సెప్ట్ చేయడానికి మీరు ఓపెన్ మైండెడ్గా ఉండాలి. లేదా మీరు ఆ రియాలిటీ నుండి ఎస్కేప్ అయ్యే ప్రయత్నంలో స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు స్ట్రెస్ నుండి దూరంగా వెళ్ళాలనుకునే కొద్దీ అది ఇంకా పెరుగుతుంది. సో ఈయన ప్రకారం ఏంటంటే స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుంది అని మన మైండ్ని మనం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ ఇన్సైట్తో మన స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అలాగే స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఈయన చెప్పిన ఒక పవర్ఫుల్ టూల్ ఏంటంటే అబ్జర్వేషన్ వితౌట్ ఎవాల్యుయేషన్ అనేది ఫాలో అయితే చాలు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడైతే మనం ఒక ఆలోచనని జడ్జ్ చేయడం మానేస్తామో ఆ ఆలోచనతో ఫైట్ చేయడం అనేది ఆగిపోతుంది. ఫైట్ లేని చోట స్ట్రెస్ అనేది ఉండదు. సో ఇక్కడ మైండ్ అనేది క్వైట్గా మారిపోతుంది. దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పాలంటే మీ చేతిలో ఎవరో ఒక బుక్ పెట్టారు. ఆ బుక్ పైన ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, మీకు ఆ బుక్ ఏంటో తెలియదు. ఇప్పుడు మీరు ఆ బుక్లో ఏముందని ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏం లాభం లేదు, మీకు టైం వేస్ట్ అండ్ స్ట్రెస్ కూడా ఉంటుంది. అదే ఆ బుక్ ఓపెన్ చేసి వెంటనే చదువుతూ వెళ్ళిపోతుంటే మీకు ఆ బుక్ ఏంటి, అందులో రాసింది ఏంటి, దాని కాంటెక్స్ట్ ఏంటి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు స్ట్రెస్ కూడా ఉండదు. సో ఇక్కడ మీకు వచ్చే ఆ థాట్స్ మిస్టరీ బుక్ అనుకోండి, ఆ థాట్స్లో చిక్కుకుపోయారంటే మీకు స్ట్రెస్ రావడం ఖాయం. సో అదే ఈ థాట్కి మూలం ఏంటి అని అర్థం చేసుకోవడం అంటే ఈ బుక్ చదవడం లాంటిది. సో అప్పుడు మీకు వచ్చిన థాట్ కంపారిజన్ వల్ల వచ్చిందా, లేక మీకు భయం వల్ల వచ్చిందా, లేదా ఏదైనా మీకు ఉన్న డిజైర్ అంటే కోరిక వల్ల వచ్చిందా అనేది కూడా మీకు అర్థమవుతుంది. అండ్ మీకు అవగాహన అనేది పెరిగిందంటే స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. ఇంకా స్ట్రెస్ గురించి సింపుల్గా ఓషో గారు ఏమన్నారంటే స్ట్రెస్ ఈస్ ద టెన్షన్ బిట్వీన్ వాట్ యు ఆర్ అండ్ వాట్ యు వాంట్ టు బీ. అంటే మీరు నిజానికి ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, మీరు సమాజం ముందు ఎలా కనిపించాలనుకుంటున్నారు అనే ఈ రెండింటికి మధ్య ఉన్న టెన్షనే స్ట్రెస్ అని ఓషో అంటారు.
సో ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీ చేతిలో ఉన్న పని అండ్ మీరు చేయగలిగే పని ఎప్పుడైతే మీరు పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతారో దానివల్ల మీ స్ట్రెస్ కూడా పెరుగుతూ పోతుంది. సో స్ట్రెస్ పెరగకుండా ఉండాలంటే మీ చేతిలో ఉన్న పనిని, మీ కంట్రోల్లో ఉన్న పనిని వెంటనే మొదలుపెట్టి చేసుకుంటా వెళ్ళిపోండి. సో ఇవి కొన్ని అబ్జర్వేషన్స్. మీకు ఈ వీడియో వల్ల మీ డే టు డే లైఫ్లో ఒక వాల్యూ యాడ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ కొట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు బాగా కావాల్సిన వాళ్ళకి ఇప్పుడే షేర్ చేయండి అండ్ వాళ్ళ లైఫ్లో కూడా స్ట్రెస్ తగ్గించుకోవడానికి హెల్ప్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్.